మంచి బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప మీ కాపుదల మా పట్ల ఎల్లప్పుడూ ఉంచమని మీకు ప్రాధేయపడుతూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందామండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. సరే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్న విషయాన్ని మనం అపోస్తులుడైన పౌలు చేసిన పరిచర్య ద్వారా పరిచర్యలో ఒక సందర్భాన్ని చూసుకొని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశారండి. ఈ 3 సువార్త ప్రయాణాల్లోని ఆయన అనేక ప్రదేశాలకు తిరిగి అక్కడ సువార్త చేసి అనేక మందిని సంఘానికి చేర్చి అక్కడ సంఘాలు ఏర్పాటు చేయడంలోని ఆయన చాలా ఎక్కువ ప్రయాసపడ్డాడు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు మనకి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తులుడైన పౌలు ఇలా అంటున్నాడు. బ్రదర్ మైక్ ఉంటే ఇవ్వండి ఆయనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాదండి ఇవియుగాక సంఘములన్నిటి గూర్చిన చింత కలదు. అపోస్తులుడైన పౌలుకి చింత కలుగుతుందంట. ఇంకొక సందర్భంలో ఆయన ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాసింది చూడండి. అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, అపోస్తులుడైన పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశాడు. ఈ 3 సువార్త ప్రయాణాల్లోని ఆయన అనేక ప్రదేశాలు తిరిగాడు. అక్కడ సంఘాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడంటే నాకు ఒక చింత ఉన్నది, అది దినదినము భారం అవుతుంది, నేను ప్రసవ వేదన పొందుతున్నాను. అసలు ఆ చింత ఏమిటి అని అంటే క్రీస్తు స్వరూపము అక్కడ రాసింది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడున వరకు, అంటే క్రీస్తు స్వరూపం మీ అందు మీరు ధరించుకుంటున్నారో లేరో, క్రీస్తు స్వరూపం మీకు కలిగి ఉన్నదో లేదో అని అపోస్తులుడైన పౌలుకి చింత ఉన్నదంటండి. అర్థమవుతుందండి నేను చెప్పేది? అపోస్తులుడైన పౌలు అనేక ప్రదేశాలు తిరిగి అక్కడ అనేకమైన క్రీస్తు సంఘాలు ఏర్పాటు చేసి వారందరి గురించి ఆయన చింత కలిగి ఉన్నాడంట. మళ్ళీ ఈ చింత గురించి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది దినదినము నాకు భారంగా ఉన్నది అని అంటున్నాడంట. అసలు ఆయన చింత ఏమిటి అని అంటే, ఆయన చింత ఏంటంటే ఈ క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులందరూ క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటున్నారా లేదా,
వారు కలిగి ఉన్నారా లేదా అన్న చింత ఉన్నదంటండి. సాధారణంగా మనకి చింతలు ఉంటాయండి, మనకు చింత ఉంటుంది. మనకి ఏమని చింత ఉంటుంది? మన చింత అంతా ఎల్లప్పుడూ ఏమని ఉంటుందంటే మనకున్న అప్పుల గురించి చింత ఉంటుంది. మన చింత ఎల్లప్పుడు ఏమని ఉంటుందంటే మన పిల్లలు ఫీజు కట్టగలమా లేదా అనేది ఉంటుంది. ఈఎంఐల గురించి మనకు చింత ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలనే ఒక చింత ఉంటుంది. ఆరోగ్యం పట్ల మనకు చింత ఉంటుంది. కానీ అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడంటే నాకు గొప్ప చింత, నాకు భారమైన చింత ఒకటి కలిగి ఉన్నది. అది ఏమిటి అని అంటే అది సంఘముల గురించిన చింత అంట. ఈ సంఘాలన్నిటిలోని ఉన్న సభ్యులు క్రీస్తు స్వరూపం ధరించుకుంటున్నారా లేదా, క్రీస్తు స్వరూపం కలిగి ఉంటారా లేదా, ఒకవేళ తప్పిపోతారేమో అన్న చింత ఎవరికి కలిగి ఉన్నదంటే అపోస్తులుడైన పౌలు గారికి కలిగి ఉన్నదంట. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఏనాడైనా మనం అలాగా చింతించా? మన సంఘం గురించి ఏనాడైనా అలా ఆలోచన కలిగి ఉన్నామా? లేదు. కానీ అపోస్తులుడైన పౌలుకు మాత్రం గొప్ప చింత ఉంది. ఆయన ప్రసవ వేదన కలిగినంత చింత కలిగి ఉన్నాడంట. ఏమని? క్రీస్తు స్వరూపం ఆ సంఘ సభ్యులు అంటే ఎవరికైతే ఈయన సువార్త ప్రకటించాడో, ఎవరైతే ఈయన క్రీస్తులోనికి తీసుకొని రావడంలో ఆయన ప్రయత్నం చేశాడో వీరందరూ కూడా క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటున్నారా లేదా అని. క్రీస్తు స్వరూపం అంటే ఏంటండి? క్రీస్తు స్వరూపం అనగా ఏమిటి? డేవిడ్ రాజు గారు, క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? ఆయన గుణలక్షణాలు. అంటే క్రీస్తు ఆలోచించినట్టు ఆలోచించడం, క్రీస్తు మనసు కలిగి ఉండటం. క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే ఏంటి? ఒకరినొకరిని ప్రేమించుకొనుట, క్రీస్తు ప్రేమించినట్టు మనం ప్రేమించుట, క్రీస్తు దయ చూపించినట్టు మనం దయ చూపించుట, క్రీస్తు కనికర పడినట్టు మనం కనికర పడినట్టుగా, లేదంటే క్రీస్తు ఉదారత చూపించినట్టు మనం ఉదారత చూపించుట. ఇవన్నీ ఏమిటి అని అంటే క్రీస్తు స్వరూపం కలిగి ఉండుట. ఇలాంటి క్రీస్తు స్వరూపం ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిగి ఉంటారో లేదని గొప్ప చింత ఏర్పడుతుందట ఆయనకి. ఇప్పుడు అలాంటి అపోస్తులుడైన పౌలు, అంటే ఇలాంటి ఆలోచనలు కలిగిన అపోస్తులుడైన పౌలు మూడవ ప్రయాణంలోని ఆసియా నుండి యెరూషలేముకు వెళ్ళే ఒక సందర్భం వచ్చిందనమాట. ఆసియాలోని ఎఫెస్సి పట్టణంలోని ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ 3.5 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు అక్కడే ఉండి అక్కడ పరిచర్య చేశాడు. ఇప్పుడు ఈయన ఆసియా నుండి ఎక్కడికి వెళ్ళాలంట? యెరూషలేముకి వెళ్తున్నాడు ఈయన. ఇప్పుడు ఈయన ఆసియా నుండి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఈ ఎఫెస్సిలో ఉన్న సంఘానికి, ఈ ఎఫెస్సిలో ఉన్న సంఘ పెద్దల్ని పిలిపించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఈ సందర్భాన్ని మనం నేర్చుకుంటూ దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘం గురించి మనం ఒక అవగాహన కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందండి? సందర్భం ఏంటంటే అపోస్తులుడైన పౌలు 3వ సువార్త ప్రయాణంలో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఆసియాలో ఉన్నాడు. ఆసియా నుండి యెరూషలేముకు వెళ్తున్నాడు. 3.5 సంవత్సరాలు ఆసియాలో ఉన్న ఎఫెస్సి సంఘానికి ఆయన పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు. ఈ వెళ్ళే ముందు ఇక్కడున్న ఎఫెస్సిలో ఉన్న పెద్దలు, ఎవరండి? ఎఫెస్సిలో ఉన్న పెద్దలను పిలిపించి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటలో ఈరోజు మనం ధ్యానిస్తూ ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందండి? రైట్. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి
నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. ఈయన ఎక్కడున్నాడంట? మిలేతు అన్న ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉంటూ ఏం చేశాడంట? ఎఫెస్సులో ఉన్న సంఘపు పెద్దల్ని పిలిపించాడంట. పిలిపించి ఆ పెద్దలతోటి ఈ మాటలు చెప్తున్నాడు. 18వ వచనం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా అన్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలా నడుచుకుంటున్నానో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీరు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో నీకే తెలియను. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆసియాలోని కాలు పెట్టిన మొదలుకొని యూదులు, అక్కడున్న యూదులు ఏం చేశారంట? ఈయన మీద కుట్ర చేశారంట. ఈయన మీద కుట్ర చేశారంట. ఈ కుట్ర వలన ఈయనకేం కలిగిందంట? ఈ కుట్ర వలన ఈయనకి శోధన ఏర్పడింది. ఈ కుట్ర వల్ల ఏం జరిగిందండి? ఈయనకి శోధన ఏర్పడింది. అప్పుడు ఈయన శోధన ఏర్పడినప్పుడు ఈయన ఏం చేశాడంట? అక్కడ రాసింది చూడండి. నేను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువును సేవించి ఉంటినో మీకు తెలుసును. అంటే ఆసియాలో ఉన్న సంఘ పెద్దలతో ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆసియాలో నేను ప్రయాణం మొదలుపెట్టి వచ్చిన మొదటి రోజు నుంచి యూదులందరూ ఏం చేస్తున్నారంటే ఈయన మీద కుట్ర పన్నుతున్నారంట. ఇది ఎలాంటి కుట్ర పన్నుతున్నారంట? 2 కొరింథీ 1:8 వచనంలో మాట రాసింది చూడండి. సహోదరులారా, శ్రమను గూర్చి ఆసియాలో నాకు శ్రమలు కలిగాయి, ఆ విషయం మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదు. ఏం శ్రమలు కలిగి ఉన్నదంట? అది ఏదనగా మేము బ్రతుకుతామో లేదో అన్న నమ్మకమే లేదంట వాళ్ళకి. అంతటి శ్రమలు కలిగాయంట. మా శక్తికి మించిన అత్యధిక భారంతో మేము కృంగిపోయాం. ఏమని? మేము బ్రతుకుతామో లేదో అన్న సమస్యల్లో ఉన్నారంట. ఆసియాలో అడుగుపెట్టిన మొదటి నుంచి యూదులు ఏం చేస్తున్నారంట? ఈయన మీద కుట్ర పండుతున్నారంట. ఈ కుట్ర వల్ల ఈయనకేం కలుగుతుంది? ఈయనకి శోధన కలుగుతుంది. ఈ కుట్ర ఎలాంటి కుట్ర అంటే, వీరు బ్రతుకుతామో లేవో అన్న గ్యారంటీలు లేవన్నమాట. అలాంటి ప్లేస్లో ఉన్నాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. అయితే అలాంటి ప్లేస్లో ఉంటూ కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంట? నేను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయంతో ప్రభువుని సేవించి తిని. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ప్రభువుని సేవిస్తున్నాడని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు. ఈ సువార్థికుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఈ సువార్థికుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, ఆయన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన మీద కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్ర పన్నుతున్నప్పుడు బ్రతుకుతానో లేదో అని గ్యారంటీ లేదు ఈయనకి. ఈ గ్యారంటీ లేనప్పుడు కూడా ఈయన ఏం చేస్తున్నాడంట? కన్నీళ్ళ విడుచుచు ఏం చేస్తున్నాడండి? ప్రభువుని పూర్ణ వినయంతో ప్రభువుని ఏం చేస్తున్నాడండి? సేవించుచున్నాడంటండి. మనలాంటి కంఫర్టబుల్ జోన్ కాదు ఇది. మనలాంటి కంఫర్టబుల్ జోన్ అయ్యి ఉంటే మనం ప్రార్థనకి లేట్గా వచ్చినట్టు ఆయన కూడా లేట్గా వస్తాడేమో. అలా కంఫర్టబుల్ జోన్లో లేడు. అలాంటి కంఫర్టబుల్ జోన్లో లేనప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడనంటే, నేను కన్నీళ్లు విడుచుచు దేవుని సేవిస్తున్నాను అంటే, కంఫర్టబుల్ జోన్లో ఉండుంటే ఆయన కన్నీళ్లు విడచకుండా దేవుడు మరింతగా సేవిస్తాడు అనమాట. అర్థమవుతుందండి? ఆయన మళ్ళా కాదు, మన కంఫర్టబుల్ జోన్ ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి ఆ తీవ్రత అర్థం కావట్లేదు, లేదా నాకు ఆ తీవ్రత అర్థం కావట్లేదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ కూడా అపోస్తలుడైన పౌలు దేవుని సేవిస్తున్నాడో మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 20వ వచనం. మరియు ఏదియు దాచుకొనక బహిరంగముగాను
మీకు బహిరంగముగా మళ్ళా ఎక్కడ ఇంటింటా తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. మరలా చదువుదాం. మరియు ఆ బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును ఎవరెవరికి చెప్తున్నాడండి? యూదులకు చెప్తున్నాడు, అన్యులకి చెప్తున్నాడు. ఎక్కడెక్కడ చెప్తున్నాడంట? బహిరంగంగా చెప్తున్నాడంట. బహిరంగంగా పౌలు చెప్తున్నాడంట. అంటే స్వార్థ కూడికల ద్వారా బహిరంగ ప్రదేశాల్లోని చెప్తున్నాడు. ఇంటింటా చెప్తున్నాడంట. అంటే గృహ కూడికలు కూడా వెళ్తూ ఇంటింటా ఏమని చెప్తున్నాడంట? మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి అని ఎవరెవరికి చెప్తున్నాడంట? ఇశ్రాయేలైన యూదులకి చెప్తున్నాడు, గ్రీసు దేశస్తులు కూడా చెప్తున్నాడు. అంటే అన్ని జనులు కూడా చెప్తున్నాడు. అలా చెప్తూ నేను మీ అందు సాక్ష్యం ఇచ్చుచుంటిని అని మీకు తెలుసు. ఈయన ఏం చేస్తున్నాడంట? ఈయన పరిచర్య చేస్తున్నాడండి. ఈయన ఏం చేస్తున్నాడండి? ఈయన బహిరంగంగాను ఇంటింట సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈయన ఎలాంటి సమయంలో సువార్త ప్రకటిస్తున్నాడండి? ఎలాంటి సిచ్యువేషన్లో సువార్త ప్రకటిస్తున్నాడంటే యూదులు చుట్టూ కుట్ర పన్నుతున్నారు. ఆయన శోధనలో ఉన్నాడు, బ్రతుకుతాడో లేదో అన్న తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఈయన ఏం చేస్తున్నాడంట? బహిరంగంగా చెప్తున్నాడు. ఇంటింటా వెళ్ళి మీరందరూ మారు మనసు పొందండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని అందరికీ ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడంట. ఎవరు? పౌలు, సువార్తికుడైన పౌలు అలా బోధిస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దలకు తెలుసు. అందుకే వారందరినీ పిలిపించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అబద్ధం అనుకోండి, అప్పుడు ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దలు ఏమంటారండి? ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దలు ఇప్పుడు నేను అంటాను, నేను దినదినము ప్రయాసపడుతూ ఇంటింటికి వెళ్ళి బహిరంగంగానే సువార్త చేస్తున్నానండి సురేష్ గారు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు సురేష్ గారు ఏమంటారండి? నన్ను ఊరుకోండి అని అంటారు కదా. ఒకవేళ నిజం కాకపోతే, లేదంటే ఆయన జెంటిల్మెన్ కాబట్టి ఒక నవ్వు నవ్వి నన్ను ఒక పిచ్చివాడిలా చూసి బ్రదరు వెళ్ళొస్తారనేసి వెళ్ళిపోతారండి. అంటే జెంటిల్మెన్ కాబట్టి ఆయన నా మనసును ఒప్పించకూడదు కాబట్టి. కానీ నిజం ఏమిటంటే ఒక సువార్థికుడు పని అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ పెద్దలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గట్టిగా చెప్తున్నాడు. ఏమని? నేను యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చానో మీకు తెలుసు, మీకు తెలియకుండా ఏది లేదు అని చెప్తున్నాడు. అని చెప్తూ కింద మాట చెప్తున్నాడు చూడండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వారినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు. ఇప్పుడు నేను యెరూషలేముకు వెళ్తున్నాను. అసలు మామూలుగా అపోస్తలుడైన పౌలు అంతియోకియా నుంచి తన ప్రయాణం మొదలు పెడతాడండి. సువార్త ప్రయాణంలోని అంతియోకియా అనే ప్రాంతం నుంచి తను మొదలుపెట్టి అలాగ తిరిగి ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ అంతియోకియాకి చేరుకుంటాడు. రెండో ప్రయాణంలోని అసలు యాక్చువల్గా రెండో ప్రయాణంలోనే ఆయన ఆసియాకి వెళ్ళి ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఆయన కొరింథీ పట్టణానికి వెళ్తాడు. మూడో ప్రయాణంలో ఏం చేశాడు? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్కి ఎక్కడ చేరుకున్నాడు అని అంటే అంతియోకియాకే చేరుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయాణంలోని ఆయన ఎఫ్ఎస్సిలోకి వచ్చాడు, ఆసియాలోకి వచ్చాడు. ఆయన అనుకున్నట్టే ఆసియాలోకి వచ్చాడు. ఇప్పుడు ఆసియా నుంచి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోకి వెళ్తున్నాడు. అయితే యెరూషలేం నుంచి మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాలి? అంతియోకియాకి వెళ్ళాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ చదవండి. ఇదిగో
ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు ఆ, బంధింపబడిన వారిని ఆ, యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. యెరూషలేముకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో ఉమ్, నాకు తెలియదు. నాకు తెలియదు. అక్కడ ఏదో సంభవిస్తుంది అంటండి. అక్కడ ఏం సంభవిస్తుందో కూడా ఈయనకి తెలియదు అంటండి. అంటే ఏదో ఉంది అక్కడ, కానీ అది ఏమిటో ఈయనకి తెలియదు. అప్పుడు ఏం చెప్తున్నాడు కిందన? బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోని ఈయనకు విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఏమిటి అదంటే, ఇప్పుడు ఆసియాలో ఉన్నావు కదా, నువ్వు యెరూషలేముకి వెళ్తావు. ఈ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు నీకేమిటి అక్కడ ఉన్నదంట? బంధకము. ఇక్కడ ఏటున్నదండి? బంధకమును శ్రమ ఉందని ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు పెద్దలకు చెప్తున్నాడు. ఇగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నా కొరకు ఏదో కాచుకొని ఉన్నదంట. అది ఏంటి అని అంటే, బంధకములు శ్రమలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా నేను బెంగళూరుకి వెళ్తున్నాను, అక్కడ నా స్నేహితుడు నా కోసం కాచుకొని ఉన్నాడు అని చెప్పినట్టు చెప్తున్నారు అనమాట. ఈయన అర్థమవుతుందండి. అక్కడ బంధకములను శ్రమ నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ విషయం ఈయనకి ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోని ఈయనకి ఒక హింట్ ఇస్తున్నారు. అది కాక చూడండి, ఇదే 21వ అధ్యాయంలోని 21వ అధ్యాయంలో, అదే నెక్స్ట్ పేజ్లో 10వ వచనం చూడండి. ఉండగా అక్కడ అగబు అని ఒక ప్రవక్త వచ్చాడంట. యోధియా నుంచి వచ్చాడు. అతను మా యొద్దకు వచ్చి అగబు అనే ఒక ప్రవక్త వచ్చి పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో ఈయనకి వివరిస్తున్నాడంట. ఎలా వివరిస్తున్నాడంట? అక్కడ పౌలు ఉన్నాడు. పౌలు నడికట్టుకి నడుంకి ఒక తాడు కట్టుకుంటాడు అనమాట, అంగీ ధరించి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ప్రవక్త ఆ తాడు తీసేసి ఈయన చేతులు కట్టుకున్నాడంట, కాళ్ళకు కూడా కట్టుకున్నాడంట. కట్టుకొని ఇదిగో పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు ఏమిటంటే, నువ్వు యెరూషలేముకి వెళ్తావు కదా, అప్పుడు నిన్ను ఇలా బంధించేస్తారని చెప్తున్నాడు. అంటే లిటరల్గా అక్కడ ఏం జరగబోతుందో ఈయనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా అక్కడికి వెళ్తే మీరు పడిపోతారు అని చెప్పడం వేరే, మిమ్మల్ని తోసేసి లేదా నేను పడిపోయి ఇదిగో దెబ్బ ఇలా తగులుతుంది అని చెప్పడం వేరే కదా. ఇప్పుడు లిటరల్గా పిక్చర్ చూపిస్తున్నాడు, ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది నీకు అనేసి. సాధారణంగా అలాంటి సిచ్యువేషన్లో మనం అలాంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడతామా? ఇష్టపడవండి. ఇప్పుడు ఇరాను అమెరికాకి మధ్య గొడవ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇరాను ఇరాకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఆ యుద్ధాల్లోని క్షిప్ణులు అంటే మిజైల్స్ వేస్తారు వాళ్ళు. ఇరాన్ వాడు మిజైల్ ఎలాంటివి అంటే తక్కువ రేటుకు వచ్చినవి. అది ఎక్కడ వేస్తే అక్కడ పేలుతుందో తెలీదు, పేలదో తెలియదు. అలాంటి మిజైల్స్ అనమాట వేసేస్తున్నాడు, 4-5 వేసేస్తున్నాడు, ఒకటైనా పేలుతుంది అనేసి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ప్రదేశానికి మిమ్మల్ని వెళ్ళమని అన్నాం అనుకోండి, మీరు ఏమని అంటారు? మనం ఏమని అంటాము? నేనైతే ఏమని అంటాను, ఎందుకురా బాబు ఇంటి దగ్గర ఉండి పెరుగన్నం తిని బ్రతకడం మంచిదే అని అనుకుంటాం లేదా? నిజమేండి అది. ఇది మనలో ఉన్న మన ఆలోచన అలాంటిది, తప్పేం కాదు అది. ఎందుకంటే ప్రాణభయం, ప్రాణం మీద ఉన్న ప్రీతి కొరకు మనం అలా మాట్లాడతాం. అర్థమవుతుందండి. కరోనా అయిన తర్వాత చాలామందికి మళ్ళీ అబ్రాడ్ ఆఫర్లు వచ్చినా సరే వెళ్ళలేదు. ఎందుకు అని అంటే ప్రాణం మీద ఉన్న ప్రీతి అలాంటిది కదా. అదేదో అంటారు తెలుగులోని, బ్రతుకుంటే చాలు బలిసాకు తినేనా బ్రతికేవచ్చు. ఏంటండి? బలిసాకు తినైనా సరే మనం బ్రతికేవచ్చు, ఎందుకురా బాబు పరిగెత్తి వెళ్ళి పాలు తాగే కన్నా నించొని నీళ్ళు తాగడమే మేలు అని చాలామంది మనం ఉండిపోతాం. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలుకి ఏం చెప్తున్నారంట, మీరు యెరూషలేముకి వెళ్తారు కదా, అక్కడ యెరూషలేములో మీకోసం ఒకటి వెయిట్ చేస్తుంది.
అది ఏమిటి అని అంటే అది బంధకము, శ్రమ నీకోసం ఎదురు చూస్తుంది అని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అక్కడున్న ఒక ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రవక్త చెప్పిన తర్వాత అక్కడ సంఘ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. చూడండి, ఆ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని ఆయన బతిమాలుకున్నాం. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ వాళ్ళందరూ ఈ సంగతి విన్నాక మీరు వెళ్ళొద్దు అని అన్నారంట. అప్పుడు పౌలు రియాక్షన్ ఎలా ఉందో చూద్దామండి. అపోస్తలుడైన పౌలు, సువార్తికుడైన పౌలు ఏం చెప్తున్నాడంట? 13వ వచనం. ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు ఎందుకు చేస్తున్నారు? నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తము నేనైతే ప్రభు అయిన యేసు ప్రభు వారి నామం బట్టి బంధకములకైనను చనిపోవుడికైనను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఈయన ఏంటంటాడంటే, ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు? నేనైతే డిసైడ్ అయ్యి ఉన్నాను. ఏమని? యేసు ప్రభు వారి కోసం నేను బంధకాలకైనా వెళ్ళడానికి సిద్ధమే, చనిపోవడానికి కూడా సిద్ధమే అని ఎవరు అంటున్నారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి. అర్థమవుతుందా మనకి? లూకాసు వార్తలో 14వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు మాట అన్నారండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఆయన 14-16. ఆయన అతనితో ఇట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి 14-16 చదవండి. ఉండండి, నేను తప్పు రాసానా? లూకాసు వార్త, ఒకడు నా కొరకు 26వ వచనం అంట, 27. మరియు ఎవడైనను నా సిలువను మోసుకొని 26 అండి, 14-26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణంతో సహా ద్వేషిస్తాడో ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఎవడు నా శిష్యుడు అంట? ఎవడైతే తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, భార్య పిల్లల్ని, తనకున్న ఆస్తుల్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించేవాడే నా శిష్యుడు అని అంటున్నాడండి. ఇప్పుడు ఎవరండి అసలైన శిష్యుడు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే పౌలు ఏమని అంటున్నాడంటే నేను ఆసియా నుంచి యెరూషలేముకు వెళ్తున్నాను. యెరూషలేంలోని నాకు బంధకములు, శ్రమలు కలిగి ఉన్నది. యెరూషలేంలో ఏటయ్యా? ఆసియాలోనే నా మీద కుట్ర కదా, నేను శోధన కలిగి ఉన్నాను కదా, నేను బ్రతుకుదమో లేదో అన్న విషయంలోని మేము ఉన్నాం కదా. ఇప్పుడు నేను యెరూషలేంకి వెళ్తున్నాను. ఇక్కడ యెరూషలేంలో ఇది జరుగుతున్నప్పుడు జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నప్పటికీ నేనేం చేస్తున్నానంటే, నేను యేసుక్రీస్తు కోసం బంధింపబడడానికే కాదు, నా ప్రాణములు పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి. అర్థమవుతుందండి? సరే, 20వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసీలో ఉన్న పెద్దలకు చెప్తున్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో, నేను యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇచ్చుటకును ఆయన పరిచర్య కొరకును నా తుదమి ముట్టించుటకు ఉండమ్మ చెల్లమ్మ, కొంచెం తెలుగు రాయడంలో ఇబ్బంది కలిగింది నేను. రైట్, సరే.
నేనేం చెప్తున్నాడంటే నా ప్రాణములు మళ్ళీ చదవండి బ్రదర్ ఒకసారి. అయితే దేవుని సువార్త గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నా ప్రాణాలని నేను ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. నేనేం చేశానంట, నా ప్రాణాన్ని గురించి లెక్క చేయకుండా దేవుని రాజ్యం గురించి మీ అందు ప్రకటిస్తూ వచ్చాను. మీలో ఎవరును ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియదు. ఈయన ఏమంటున్నాడు వినండి. ఇప్పుడు మీలో ఎవరును ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుస్తుంది అని అంటున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? కరోనా సమయం వచ్చింది కదండి. ఈ కరోనా సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్కరు ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయ్యి అట్నుండి అట్టే ఇంకా ముఖం కూడా మనకు చూపించకుండా అట్నుండి అట్టే శ్మశానానికి వెళ్ళి అక్కడ ఖననం జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అప్పుడు ఎవడు కూడా ఆయన మళ్ళా మనం చూస్తామని అనుకోండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నాకు ఒక విషయం మాత్రం కంపల్సరీ అర్థమవుతుంది. ఏమిటి అర్థమవుతుందని అంటే, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను ఇక్కడి నుంచి యెరూషలేంకి వెళ్తాను కదా, ఇంకంతే, ఇంక మీరు నన్ను ఇక చూడరు అంటారు. అర్థమవుతుందండి. ఎలాగండి అంత డేరింగ్గా చెప్పగలరు? ఎలా అంత ధైర్యం కలిగి చెప్పగలుగుతాడు? అపోస్తలుడైన పౌలు క్యారెక్టర్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనంలోని ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఎవడు వెండినైనను బంగారంనైనను వస్త్రములైనను, ఎవరు వెండి బంగారం గురించి వస్త్రాల గురించి ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఆశించలేదంటండి. అపోస్తలుడైన పౌలు చాలా తెలివైన వాడండి. అపోస్తలుడైన పౌలు కానీ రెజ్యూమే లేదా కరికులం బయోడేటా చూశారనుకోండి, ఆయన బయోడేటా చూశారనుకోండి, ఆయన అన్ని విద్యల్లోని ఆరితేరిన వాడు, మంచి క్వాలిఫైడ్. హీఈస్ నాట్ ఏ అండర్ క్వాలిఫైడ్, చదువుకున్నవాడు, ధనం కలిగిన వాడు, మంచి ఉద్యోగస్తులు, రోమ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులతో స్నేహబంధాలు కలిగిన వాడు. ఇలాంటి ఆయన ఏంటని అంటున్నాడంటే, నేను వెండి బంగారం వస్త్రాలు ఏవి ఆశించకుండా మీ వద్దకు వచ్చి నేను ఏం చేశాడంట, క్రీస్తును ప్రకటించాను, దేవుని సువార్త మీ మధ్య ప్రకటించాను అని చెప్తున్నాడండి. అంటే అపోస్తలుడైన పౌలు ఎంత దీనంగా తన జీవితం గడిపాడు అని అంటే, తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమని అన్నాడంటే, అదిగో ఆ ప్రదేశంలో నాది ఒక అంగీ ఉండిపోయింది, కొంచెం నువ్వు వస్తున్నప్పుడు తీసుకొని రా అని అన్నాడు. అదవుతుందండి. ఉత్తరాలు రాసినప్పుడు మనం ఏమి రాస్తామండి? టెలిఫోన్లో కాదు కదా గంటల తరబడి మాట్లాడడానికి. గంటల తరబడి మాట్లాడినప్పుడు మనం టెలిఫోన్ అనుకోండి, ఇప్పుడు బిల్లు లేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఒకప్పుడు బిల్లు ఉండేది, అప్పుడు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళం, కొంత సమయం మనం మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు బిల్లు లేదు కాబట్టి ఇంకేంటి అంటే ఇంకేంటి 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 అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఉత్తరం రాస్తున్నప్పుడు ఎలా రాస్తారండి? ఎవరైనా ఉత్తరం రాస్తున్నప్పుడు ఎలా రాస్తారు? ముఖ్యమైన విషయాలు రాస్తారు కదా. అందులో ఉత్తరం రాస్తున్నప్పుడు సిరా అయిపోతుందన్న ఆలోచన కలిగి ఉన్న మనము ఎలా రాస్తామండి? అతి ముఖ్యమైన విషయాలు మాత్రమే రాస్తాం. అవునా కాదా? అవునా కాదండి? పూర్వంలోని టెలిగ్రామ్ అని ఒకటి ఉండేది, మీకు తెలుసా? ఏంటి రాసి ఏమని వేసేవారండి? స్టార్ట్ ఇమీడియట్లీ, ఫాదర్ సీరియస్
ఎక్స్పైర్ కాదులేండి, సీరియస్. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. క్లుప్తంగా ఉండేదండి. ఇంత క్లుప్తంగా ఉన్న దాంట్లో కూడా నా అంగీ ఒకటి అక్కడ ఉండిపోయింది తిమోతి, నువ్వు దాన్ని పట్టుకొని రా అని రాశాడని అంటే అది ఎంత ముఖ్యమైన విషయం అయి ఉండొచ్చండి. అతనికి ఎలాంటి సువార్థికుడండి ఈయన. అసలు అపోస్తలుడైన పౌలు మనం చూస్తే ఈయన ఎలాంటి సువార్థికుడు అని మనకు ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. సూట్ వేసుకొని దర్జాగా బతకచ్చు కదా. ఎలాంటి సువార్థికుడండి ఈయన. ఆ కింద మాట ఇంకా రాస్తున్నాడు, దాని కింద ఇంకా మాట ఉంది చూడండి, అది ఇంకా ఆశ్చర్యం కలిగింది నాకు. చదవండి బ్రదరు. నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈయన చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఈయన డేరాలు కుట్టుకునే పని చేసేవాడండి. స్వార్థ చేసేవాడు, డేరాలు కుట్టుకునేవాడు. ఈ డేరాలు కుట్టుకొని పని చేస్తూ ఈయన ఏం చేస్తున్నాడంట, ఈయన అవసరం నిమిత్తము, ఈయన దగ్గర ఉన్న వాళ్ళ అవసరాల నిమిత్తము, చూడండి బాగా వినండి, ఈయన అవసరాల నిమిత్తము, ఈయన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ అవసరాల నిమిత్తం ఏం చేశాడంటే అండి, పని చేసుకొని బ్రతికాడంటండి. అర్థమవుతుందా మనకి? ఇలాంటి సువార్థికుడు కిందన ఏం మాట అంటున్నాడంట చూడండి. ఇందాల మనం మాట్లాడుకున్నాం కదా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, దాని కిందన ఏమంటున్నాడు చూడండి. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించండి, మీరు కూడా ఇలాగే ప్రయాసపడండి అంటున్నాడండి ఆయన. అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దలకి మాటలు చెప్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఆసియాలో ఉన్నాను, ఆసియా నుండి నేను ఎక్కడికి వెళ్తున్నాను, యెరూషలేముకి వెళ్తున్నాను. ఆసియాలో ఉన్నప్పుడే యూదులు నా మీద కుట్ర పన్నారు. నేను ఈ కుట్ర వలన శోధన నాకు కలిగింది. ఎంత శోధన అంటే బ్రతుకుతానో లేదో అన్న నమ్మకం కూడా నాకు లేని అంత శోధన, అంత భారం నా మీద కలిగింది. అయినప్పటికీ నేనే బహిరంగంగాను ఇంటింటా మీరు అందరూ మారు మనసు పొందండి, యేసుక్రీస్తును విశ్వసించండి అని నేను ప్రకటిస్తూనే వచ్చాను. ఇప్పుడు నేను యెరూషలేముకి వెళ్తున్నాను. యెరూషలేములో నాకు ఒకటి కాచుకొని ఉంది, అది ఏంటంటే బంధకము, అది శ్రమ. నేను మరలా తిరిగి వస్తానో లేదో అన్న నాకు నమ్మకం అయితే లేదు. నేను మీ మధ్య దేవుణ్ణి ప్రకటించాను, నేను మీ మధ్య దేవుని కృపా సువార్తను ప్రకటించాను. ఇవన్నీ మీకు తెలియంది కాదు, మీకు తెలిసిందే. నేను ఎంత ప్రయాసపడ్డానో మీకు తెలిసిందే. ఇన్ని కుట్రలు, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నేను కన్నీళ్లు విడుచుచు ఎలా ఉన్నాడంట, వినయ భావము కలిగి ఉన్నాను. నేను మీ వద్ద వెండి బంగారాన్ని ఆశించలేదు. అంతెందుకయ్యా, నేను కష్టపడ్డాను, నా కొరకు నేను కష్టపడ్డాను. నా కొరకే కాదు, నాతో ఉన్న వాళ్ళ కొరకు కూడా నేను కష్టపడ్డాను. మీరును అలాగే ఉండండి అని అంటున్నాడండి. ఎవరితో చెప్తున్నారు? ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దలతో చెప్తున్నాడు. కింద చదవండి. ఎందుకు ఈయన ఇలాగున్నాడంట? పుచ్చుకొంటి కన్నా ఇచ్చుట ధన్యము అని ఎవరు చెప్పారంటే ఈయనకి? చూడండి, పుచ్చుకుంటు కన్నా ఇచ్చుట ధన్యము అన్న విషయాన్ని ఎవరు చెప్పారంటే ఈయనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారంట. ఇప్పుడు ఈయన ఏం చేశాడంట చూడండి. ఈయన యేసుక్రీస్తు ద్వారా ఏంటంట, ఈయన అపోస్తలుడైన పౌలు ఏదో నేర్చుకున్నాడంట. యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట, పౌలుకి మాదిరి చూపించాడంట. దేంట్లోని? ఇచ్చుట్లోని పౌలుకి, అపోస్తలుడైన పౌలుకి మాదిరి చూపించాడంట. ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు చెప్పాలి? పెద్దలకు మాదిరి చూపించాడు. సంఘంలో ఉన్న పెద్దలకు మాదిరి చూపించాడు. ఇప్పుడు ఈ పెద్దలు ఏం చేశారు? సంఘ సభ్యులకి
మాదిరి చూపించాలి అని అంటున్నాడు. ఈ సంఘ సభ్యులందరూ ఎవరికి మాదిరి చూపిస్తారు? కరెక్ట్, లోకముకు మాదిరి చూపిస్తారు. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు అపోస్తులుడైన పౌలుకి మాదిరి చూపించాడు. ఈ సువార్థికుడు ఏం చేశాడంట? పెద్దలకు మాదిరి చూపించాడు. ఈ పెద్దలు ఏం చేయాలంట? సంఘ సభ్యులందరికీ మాదిరి చూపించాలి. ఈ సంఘ సభ్యులందరూ ఏం చేయాలంట? లోకముకు మాదిరి చూపించాలంట. ఏ విషయంలో మాదిరి చూపించాలి? కాదండి, సరిగ్గా చదవలేదు మనం. చదవండి. పుచ్చుకొంటి కంటే ఇచ్చడు ధన్యము అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని విషయాల్లోనండి? కాదు, సరిగ్గా చదవండి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో ఏం చేయాలంట? మాదిరి చూపించాలంట. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు మాదిరి చూపించారు, సువార్థికుడైన పౌలు మాదిరి చూపించాడు, పెద్దలు మాదిరి చూపించారు. పెద్దలు ఏం చేశారు? సంఘ సభ్యులకు మాదిరి చూపించారు. ఈ సంఘ సభ్యులు ఏం చేయాలి? లోకానికి మాదిరి చూపించాలి. ఏ విషయాల్లో మాదిరి చూపించాలి? అన్ని విషయాల్లోనే మాదిరి చూపించాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు మా ఇల్లు ఉన్నది, నేను క్రైస్తవుడినని మా ఇంటిలో మా వీధి వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నేను అన్యాయంగా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఏ మాదిరి చూపిస్తున్నట్టు? నేను మా ఇంట్లోని గొడవలాడుతూ నా భార్య మీద చేయి చేసుకుని గట్టిగా మాట్లాడుతూ చేస్తున్నాను అనుకోండి, నేను ఏ విషయంలో మాదిరి చూపించాను? అప్పుడు నా ఎదురింటి వాడు కానీ నా పక్కింటి ఆయన కానీ అన్యుడైతే ఆయన ఏమని అంటాడంటే, నువ్వు క్రైస్తవుడివేనా, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. మనల్ని అడగడా? ఇప్పుడు అలా అడిగినప్పుడు ఇది నా పర్సనల్ అండి, మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని అనకూడదండి. అనే అవకాశం క్రైస్తవుడికి లేదు. దయచేసి మీరు ఎవరో మీలో కానీ నేనేం బయట వాడిని కాదు, నేనైనా సరే ఎవరైనా సరే నువ్వు ఇలాగ ప్రవర్తించడం దేవునికి అనుకూలంగా లేదు అని మీతో ఎవరైనా చెప్తే అది నా పర్సనల్ అండి, మీరు మధ్యలో దూరకండి, మాట్లాడకండి అని అనకూడదు. ఎందుకంటే మనం లోకములకి మాదిరి చూపించే వారమై ఉండాలి క్రైస్తవులు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తూ అపోస్తులుడైన పౌలు సంఘ పెద్దలకి ఏం చెప్తున్నాడంటే 20వ అధ్యాయం 25 వరకు మనం చదువుకున్నాం. 20వ అధ్యాయం 25. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖం చూడరు, నాకిప్పుడు తెలియను. కాబట్టి ఇప్పుడు ఈయన ఒక సాక్ష్యం పెడుతున్నాడంట. ఎందుకు ఆ సాక్ష్యం పెడుతున్నాడంట? దేవుని రాజ్యం గూర్చి నేను మీకు ప్రకటించాను. ఇప్పుడు దేవుడి రాజ్యం ఏంటో నేను ఆ విషయమై మీకు అన్నిటికీ నేను ప్రకటించాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మరలా తిరిగి రాను. ఇప్పుడు మీ బాధ్యత ఎవరిది? సంఘం యొక్క బాధ్యత ఎవరిది? సంఘ పెద్దది కాదు, మీదే. సంఘ పెద్దలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు బాధ్యత మీదే, మీ విషయమై బాధ్యత మీదే. ఒకవేళ మీరు తప్పిపోయారనుకోండి, అప్పుడు నాకు ఏ బాధ్యత లేదు అని చెప్తూ ఏమంటున్నాడంట, నేను ఏది దాచలేదు కదా, దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీ గురించి, యావత్ మంద గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఏమంటున్నాడంట, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు
మీలోనే బయలుదేరుతారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే క్రూరమైన తోడేళ్ళు ఈ సంఘంలోకి ప్రవేశిస్తాయి. ఎక్కడి నుంచో ప్రవేశించడం కాదు, మీలోనే వంకర మాటలాడే వాళ్ళు లెగుస్తారు. లెగిసి వాళ్ళు ఏం చేస్తారనంట, వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని పక్కకి తొలగించడానికి, క్రీస్తు మార్గం నుంచి మిమ్మల్ని తప్పించడానికి ప్రయాసపడతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవులు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి అని అంటున్నాడండి. మీరు తప్పిపోకండి, మీరు మెలకుగా ఉండండి అని చెప్తున్నాడండి. మిమ్మల్ని దేనికి అధ్యక్షుడిగా ఉంచాము, ఎందు గురించి ఉంచామని అంటే మీరు మందని కాయండి, మీరు ఐక్యంగా ఉండండి అని చెప్తున్నాడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నేను తిరిగి రాను. అపోస్తులుడైన పౌలు చాలా చింతపడుతున్నాడండి. ప్రసవవేదన పడే అంత చింతపడుతున్నాడండి. ఎందుకు? క్రీస్తు స్వరూపంలో నుంచి సంఘం తొలగిపోతుందేమో అన్న చింత ఆయనకి కలిగి ఉన్నదండి. అప్పుడు ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దల్ని పిలిపించాం. ఎఫ్ఎస్సిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు, అక్కడ సువార్త చేశాడు. 3.5 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. 3.5 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత ఆసియా నుంచి ఆయన యెరూషలేంకి వెళ్దాం అనుకుంటున్నాడు. ఆసియాలో ఉన్నప్పుడే యూదులు ఆయన మీద కుట్ర పన్నారు, శోధనలు ఏర్పడ్డాయి. బ్రతుకుతానో లేదో అనుకుని బ్రతికాడు. అక్కడి నుంచి ఇప్పుడు యెరూషలేంకి వెళ్తున్నాడు. యెరూషలేంలోని పరిశుద్ధాత్ముడు ముందుగానే ఏం చెప్తున్నాడంటే అక్కడ మీకు బంధకములు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని ముందే చెప్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఇక్కడ యూదుల దగ్గర ఉన్నప్పుడే బహిరంగంగాను ఇంటింట మీరు మారు మనసు పొందండి, విశ్వాసం పొందండి అని యూదులకును అన్యులకును ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు కొరకు ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఆయన పరిచర్య చేశాడు. ఆ పరిచర్య కోసం ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా నేర్చుకున్న దాన్ని పెద్దలకు నేర్పాడు. పెద్దల ద్వారా సంఘం నేర్చుకోవాలని కోరుకున్నాడు. ఈ సంఘం ద్వారా లోకం మాదిరి కలిగి ఉండాలని, లోకానికే మాదిరి కలిగి ఉండాలని కోరుకున్నాడండి. ఆయన ఈ ప్రయాసపడుతున్నాడు. దీనికోసం ఆయన ఏం చేస్తున్నాడంట, బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ ఏవి ఆశింపలేదంట. ఏం చేస్తున్నాడు ఈయన? డేరాలు కుట్టుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ తన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రయాసపడుతున్నారంట. ఇవన్నీ ఎందుకండి చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? ఇంత ప్రయాస ఎందుకండి? ఇన్ని ఇబ్బందులు ఎందుకండి? ఇప్పుడు అక్కడ సమస్య ఉందని తెలిసి కూడా నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. ప్రాణం పోతాయని తెలిసి కూడా నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ బ్రతుకుతున్నాడు. సువార్త చేస్తున్నాడు, ఇంటింటాకు వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి మాదిరి చూపిస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నాడండి? ఎందుకంటే ఆయనకి ఒక విషయం తెలుసు. ఆ విషయం ఏమిటంటే మనం మొట్టమొదటిగా మాట్లాడుకున్న మాట అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చిన దగ్గర అక్కడ ఒక పాయింట్ ఉంటుంది చూడండి, అక్కడ 1 అని. ప్రభు తన స్వరక్తం ఇచ్చి తన సంఘము దీన్ని కాయాలి. ఇదేదో డ్వాక్రా సంఘం కాదండి, ఇదేదో అగ్రకుల సంఘం కాదండి. ఇదేంటంట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అర్థమవుతుందండి? దీనికోసం ఈయన ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేను చెప్పాను? ఈ చెప్పినప్పటికీ ఈ పాఠానికి యొక్క టైటిల్కి సంబంధం ఏమిటంటే అపోస్తులుడైన పౌలు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాడు అని అంటే ఆయనకు ఒక విషయం తెలుసు, ఆ విలువ తెలుసండి ఆయనకి.
ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇది ఎలాంటి పడితే అలాంటి సంఘం కాదండి. అదవుతుందండి. యేసుక్రీస్తు వారు తోటలో ఉన్నప్పుడు యోధా వచ్చి ఆయన ముద్దు పెట్టి అన్యాయం అంటే ఆయన మీద కుట్ర పన్ని వెన్నుపోటు పొడిచి ఆయన అప్పగించేశాడండి. అక్కడి నుంచి ఈ సోల్జర్స్ వచ్చి, సైనికులు వచ్చి ఆయన ఈడ్చుకుంటూ పోయారండి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. పిడిగుడ్లు గుద్దారండి, కొరడాలతో కొట్టారండి, బెత్తాల దెబ్బలు తిన్నాడండి. ఆయన ముఖం మీద ఇలాగ గుడ్డ వేసి కొట్టి, నువ్వు ప్రవక్తవే కదా, ఎవరు కొట్టారో చెప్పుకో అని మొట్టుకాయలు పెట్టారండి తల మీద. ముళ్ళ కిరీటం పెట్టారండి ఆయన తల మీద. ఏ మనిషి మోయలేనంత భారమైన ఒక సిలువుని ఇచ్చి, అగో ఆ కొండ ఎక్కువనేసి ఆ కొండపైకి తీసుకుని వెళ్ళారండి. అక్కడ మేకులతోటి ఆయన్ని సిలువుకి వేలాడి తీశారండి. దాహం వేస్తుంది అని అంటే చేదు నీళ్ళు ఇచ్చారండి ఆయనకి. చచ్చిపోయాడో లేదని చూద్దామని బల్లెంతో పక్కలను పొడిచారండి ఆయన్ని. ఎంత విలువైన రక్తం! దేవునితో సమానంగా ఉండే స్థితిని వదులుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చి పడిన శ్రమలు, కార్చిన రక్తం యొక్క విలువ ఎవరికి తెలుసు? అపోస్తులుడైన పౌలుకి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రాణాలను విడిచిపెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనేసి. ఎవరి సంఘం అండి ఇది? క్రీస్తు సంఘం. క్రీస్తు ఏర్పాటు చేసిన సంఘం. ఎలా పడితే అలా మనం మాట్లాడడానికి వీలు లేని సంఘం. ఏది పడితే అది మనం అనేయడానికి అవకాశం లేని సంఘం. ఎందుకంటే దేవుడే తన స్వరక్తం ఇచ్చాడు దీన్ని సంపాదించుకోవడానికి. అంత విలువైన సంఘం. పరిశుద్ధుడు, ఏ పాపం ఎరుగని వాడు సిలువు మీద వ్రాలాడి మన అందరి కోసం ప్రార్థన చేశాడు. అంత విలువైన సంఘం. మనందరం కూడా, అంటే నాతో సహా నేను కూడా ఈ సంఘానికి చేరినప్పుడు అదే భావన కలిగి ఉన్నాను. ఇప్పుడు విలువైనది ఏదైనా ఉంటే మనం ఏం చేస్తామండి? విలువైనది ఏదైనా మీకు దొరికింది అనుకోండి, మనుషులుగా మనం ఏం చేస్తామండి? దాస్తాం, భద్రపరుస్తాం. ఇళ్ళకి తాళం వేశారు, ఇంట్లో బంగారం ఉంది, ఇళ్ళకి తాళం వేసాం, ఎక్కడికో ప్రయాణమై బయలుదేరాం, దారి అంతట్లో మనం ఏం ఆలోచిస్తామండి? తాళం వేసాను లేదో, తాళం పడిందో లేదో. ఎందుకు? ఆ విలువ మనకు తెలుసు కాబట్టి. గ్యాస్ సిలిండర్ ఆన్ చేశానో లేదో లేడీస్కి తెలుస్తుంది ఎక్కువ. గ్యాస్ సిలిండర్ ఆన్ చేశానో ఆపేసానో, క్షయమైన వాటి గురించి మనం ఎంత ఆలోచిస్తాం. అంతెందుకండి, నేను ఒక విషయం చెప్తాను చూడండి. పొయ్యి మీద పాలు పెట్టి పాలు మూతగాని ఓపెన్ చేసి వదిలేసాం అనుకోండి, మన చింత అంతా ఎక్కడ ఉంటుంది? మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? అమ్మో పిల్లొచ్చా పాలు తాగేస్తుందేమో. ఎందుకు? విలువ తెలుసు కాబట్టి. ఇప్పుడు మనకి సంఘం యొక్క విలువ తెలియాలండి. అర్థమవుతుందా? అపోస్తులకు తెలుసు ఈ విలువ. అపోస్తులు ఏం చెప్తున్నాడు? పెద్దలకు తెలియజేస్తున్నాడు, ఇది చాలా విలువైనది. అందుకే మనం సంఘం గురించి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నేనైనప్పటికీ నాకు ఈ సంఘం నచ్చట్లేదు అనకూడదు. నచ్చినట్టు మనం మారాలి. అంటే నా వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకూడదు, అంటే నా వల్ల నా సంఘ సభ్యుడికి ఇబ్బంది కలగకూడదు. అలాగే నా ప్రవర్తన ఉండాలి, నా మాట తీరు ఉండాలి, నా ఆలోచన కలిగి ఉండాలి. అదవుతుందండి. ఎందుకు కలిగి ఉండాలి ఇలాంటివన్నీ? ఎందుకు తెలుసుకోవాలి మనం ఇవన్నీ? ఎందుకంటే మనం ఏ సంఘంలో ఉన్నాం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం ఉన్నాం కాబట్టి. మనకు తెలియదు కానీ నా గురించి నేను చెప్తున్నాను. నాకైతే మాత్రం సంఘం విలువ సరిగ్గా తెలియలేదండి. తెలియక నేను ఎలా పడితే అలా మాట్లాడాను. దేవుడు నన్ను క్షమించాలి కాక. అలాగే మళ్ళీ చాలామంది సంఘం విలువ తెలియక మనం మాట్లాడిస్తాం. దేవుడు మనందరినీ క్షమిస్తాడు.
దేవుడు మనల్ని క్షమించడం కొరకు మనం మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇదే మంచి సమయం. మనందరం మారు మనసు పొంది సంఘం ఐక్యంగా ఉండేలాగా మనం ప్రయాసపడదాం. మనం మన సంఘ సభ్యులను మనం ప్రేమించకపోతే మనం ఇతరులను ఎలా ప్రేమిస్తాం? అన్యుల్ని ఎలా ప్రేమిస్తాం? క్రీస్తు ప్రేమ అన్యులకి ఎలా తెలుపు చేస్తాం? మన అందరం ప్రేమ కలిగి ఉందాం. ఇబ్బందులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, మాటలు పెరుగుతాయి, కానీ అందరి లక్ష్యం ఒకటే అయి ఉండాలి. ఏంటంటే క్రీస్తు ప్రేమ, క్రీస్తు సంఘము, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఉండాలి. అలాంటి ఆలోచన కలిగి ఒక సంఘం కానీ ఐక్యంగా ఉంటే అప్పుడు ఆ సంఘంలో ఉన్న పెద్దలు ఆనందిస్తారు, ఆ సంఘ సువార్థికులు ఆనందిస్తారు, అపోస్తులు ఆనందిస్తారు, యేసుక్రీస్తు వారు ఆనందిస్తారు, దేవుడు ఆనందిస్తాడు. అర్థమవుతుందండి? సో మనందరం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సంఘం యొక్క విలువలు మనం తెలుసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి, సంఘానికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.